బిగ్ బాస్‌కి చెమటలు పట్టిస్తూ విపరీతమైన టీఆర్పీ పెంచుతూ అయితే రచ్చరచ్చ చేస్తూ టాస్క్‌లో రెచ్చిపోతూ కనిపించేసిన గౌతమ్, నిఖిల్. ఇక్కడ హౌస్‌లోనే కాదు బయట కూడా గౌతమ్, నిఖిల్ ఫ్యాన్స్ నువ్వా నేనా అన్నట్లుగా అయితే గొడవలు పడుతూ కనిపిస్తున్నారు. అయితే ఈ భాగంగానే బిగ్ బాస్ హౌస్‌లో ఇదే అనువుగా తీసుకుని నిఖిల్, గౌతమ్ మధ్యన కూడా పోటీలు అందిస్తూ కనిపించేశారు. ఇంకా పట్టు వదలని విక్రమార్కుడు అనే ఈ టాస్క్‌లో సెకండ్ లెవెల్‌లో చేరుకోవడంతో హౌస్‌మేట్స్ చీఫ్ కంటెండర్‌కి అయితే సహాయం అందిస్తూ హౌస్ అంతా కూడా పూనుకుంటూ రచ్చరచ్చ చేశారు. అయితే ఫిజికల్ టాస్క్ కావడంతో కొంతమందికి గాయాలు కూడా అయ్యావని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గౌతమ్ కన్నుకి ఫ్రాక్చర్ అవుతూ రావడంతో తను కాస్త టాస్క్‌లో ఇబ్బంది పడుతూ కనిపించారు. అయినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా టాస్క్‌లో గట్టి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు నిఖిల్‌కి పోటీగా. ఇకపోతే నిఖిల్ ఇప్పటికే తక్కువ అంచనా వేస్తూ వస్తున్నారు అంటూ మిడ్‌నైట్‌న లైవ్‌లో అయితే ప్రేరణతో చెప్పుకుంటూ రావడం జరిగింది. అలానే సైలెంట్‌గా ఉంటున్నాడు, ఓన్లీ కొంతమందితో మాట్లాడుతున్నాడు అంటూనే నాపైన నామినేషన్ వేస్తున్నారు. అలానే గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. నాకు కంఫర్ట్ ఉన్న దగ్గర ఉంటాను తప్ప కానీ కంఫర్ట్ లేని దగ్గర వాళ్ళ దగ్గర నేను ఉంటానా? పిచ్చి పిచ్చి నామినేషన్ వేసి తొక్కాలని చూడటానికి నేనేమైనా చిన్నపిల్లనా అంటూ ప్రేరణతో చెప్పుతూ ఉంటాడు ఇక్కడ నిఖిల్. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే నిఖిల్ అయితే ఇంకా మిడ్నైట్‌న ప్రేరణతో తన మనసులో మాటలని చెప్పుకుంటూ ఉంటాడు. ఇలా నన్ను నామినేషన్ పిచ్చి పిచ్చి నామినేషన్ చేసి నన్ను బయటికి పంపించాలని చూస్తున్నారు. నేను ఇకపైన నా ఆట పైన ఫోకస్ నేనేంటి చూపిస్తాను. ఇకపైన టాస్క్‌లో నేను ఎలాగ ఇవ్వాలి పెర్ఫార్మెన్స్ ఇలాగే అంటూ ఈ విధంగా అయితే చెప్పుకుంటూ వస్తాడు నిఖిల్. మరి బిగ్ బాస్ హౌస్లో అయితే నిఖిల్ కోసం మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.